హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్. ఈ మధ్యన కొంచెం పర్సనల్ ఇష్యూస్ వలన మేము వీడియోస్ చేయలేకపోయాం. ఇంకా ఫర్దర్గా అయితే రెగ్యులర్ వీడియోస్ చేస్తాను. వీడియో నచ్చితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక క్షేత్రాల వీడియోల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. ఇప్పుడు మనమున్నది కొడకంచి అనే ప్రాంతం. ఈరోజు మనం తెలంగాణలోని ఒక పురాతన వైష్ణవ క్షేత్రానికి వచ్చాం. సుమారుగా 900 ఏళ్ల చరిత్ర కలిగిన భక్తుల కోరికలు తీర్చే శ్రీ ఆదినారాయణ స్వామి వారి ఆలయం కొడకంచి గ్రామంలో ఉంది. ఈ ఆలయం విశేషాలు, చరిత్ర, ఉత్సవాలు అన్నీ ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోని పూర్తిగా చూడండి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో చుట్టూ పచ్చని పంట పొలాలు, పక్కనే ఒక కోనేరు కలిగి ఉంటుంది ఈ దేవాలయం. ముందుగా పార్కింగ్ చేసుకున్న తర్వాత ఎదురుకుండా వెళ్తే ఈ చెట్టు కింద మనకి ఆంజనేయ స్వామి వారు, ఒక శివలింగం, నందీశ్వరుడు ఉంటారు. ముందుగా ఆ స్వామిని దర్శించుకుని వద్దాం. అదిగోండి, ఆ ఎదురుకుండా కనిపించేదే మెయిన్ దేవాలయం ఎంట్రీ. ముందుగా ఆంజనేయ స్వామి వారిని, అలాగే శివయ్య తండ్రిని, నందీశ్వరుడిని దర్శించుకుని ముందుకి దేవాలయంలోకి వెళ్దాం. ఈ దేవాలయం కూడా చాలా క్రౌడెడ్ అయిపోయింది. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఎవ్వరూ లేకుండే. ఇప్పుడు చూడండి, మొత్తం పెళ్ళిళ్ళ షూటింగ్స్ అవన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ. ఇక్కడ పార్కింగ్ అయితే ప్రాబ్లం ఉండదు. మీకు దేవాలయం ప్రాంగణంలోనే పార్కింగ్ ఏరియా ఉంటుంది. దీని వెనకాల కూడా కోనేరు ఉందని చెప్పాను కదా, అక్కడ కూడా మీకు పార్కింగ్ ఉంటుంది. ఒక కొలను టైప్ ఉంది, వాటర్ రిసోర్స్. మనం ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్తే టెంపుల్ అంతా కూడా ఓపెనే ఉంటుంది, ఓపెన్ ఏరియా. అక్కడంతా కూడా మరి పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక నానుడి ఏంటి అంటే, కంచికి వెళ్లకున్నా కొడకంచికి మాత్రం వెళ్ళాలనే నానుడి అనాదిగా వస్తుంది. రండి, దేవాలయంలోకి అయితే వెళ్దాం. ఈ దేవాలయం సోమవారం నుంచి శుక్రవారం వరకు అయితే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకే తెరిచి ఉంటుంది. సాటర్డే, సండేస్ అయితే మటుకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంటుంది. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది ఈ దేవాలయం. ఎవరైనా ఈ దేవాలయానికి రావాలి అనుకున్న వాళ్ళు ఈ టైమింగ్స్ని చూసుకుని ప్లాన్ చేసుకుని దర్శనానికి రండి. ఇక్కడ స్వామివారు 900 ఏళ్ల క్రితం శ్రీదేవి, భూదేవి సమేతంగా కొడకంచి గుట్టపై వెలిసాడని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనమున్నది బ్యాక్ ఎంట్రీ. అంటే ఇక్కడ పక్కనే ఒక నదిలాగా ఉంటుంది. అక్కడ పక్కనే మనకు ఆనుకుని దేవాలయం. చాలా బాగుంటుంది. యాంబియన్స్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఆ ఎదురుకుండా కనిపిస్తున్నదే మెయిన్ దేవాలయం. ఈ దేవాలయానికి చుట్టూ పంట పొలాలు ఉంటాయి. అందుకే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం మొత్తం. ఇదిగోండి, ఇది పెద్ద ధ్వజస్తంభం ఈ దేవాలయానికి. ఆ ఎదురుకుండా ఉన్నదే గర్భాలయం. ఇక్కడ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. అదేంటంటే, 900 ఏళ్ల క్రితం అల్లాని వంశస్థుడైన రామోజీరావుకు స్వామివారు కలలో కనిపించి ముంబాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారట. స్వామివారు ఎప్పుడైతే కలలో కనిపించారో ఆ మరుసటి రోజు అల్లాని వంశస్థులందరూ గ్రామం ప్రజలందరితో కలిసి స్వామివారి విగ్రహం వెతకడం కోసం ఈ అటవీ ప్రాంతం అంతా తిరిగారట. అయినా కూడా స్వామివారు కనిపించలేదట. దాంతో మరోసారి స్వామివారు అల్లాని వారి కలలోకి వచ్చి, తెల్లవారే లోపు మీ ఇంటి ముందు గరుడ పక్షి ఉంటుందని, ఆ గరుడ పక్షే వారిని తానున్న స్థానానికి తీసుకువెళ్తుందని. ఇప్పుడు చూస్తున్నదే దేవాలయంలోని కొలను. ఆ దొరికిన విగ్రహాన్ని కొడకంచి గ్రామ శివారుల్లోని అటవీ ప్రాంతంలో గల ఒక గుట్టపై ప్రతిష్ఠించాలని చెప్పారట. అలా ఆ గరుడ పక్షి చూపిన దారిలో అటవీ ప్రాంతంలోకి వెళ్లిన అల్లాని వంశస్థులకు స్వామివారి విగ్రహం లభించింది. ఈ విగ్రహాన్ని కొడకంచిలోని ఓ గుట్టపై ప్రతిష్ఠించారు. అప్పటి నుండి నేటి వరకు కంచిలో స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారో ఇక్కడ కూడా స్వామివారికి అలాగే పూజలు నిర్వహిస్తారట. మనకి కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి ఎలా ఉందో ఒక దేవాలయంలో, అలాగే ఇక్కడ కొడకంచిలో కూడా ఆదినారాయణ స్వామి ఆలయంలో బంగారు, వెండి బల్లులు ఉంటాయి. కంచిలో ఉన్న విధంగా ఆలయం ఆవరణలో ఉన్న కొలంలో స్నానం చేసి దేవాలయంలోని వెండి, బంగారు బల్లులను స్పర్శిస్తే కంచికి వెళ్ళినంత పుణ్యం వస్తుందని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. అందుకే
కంచికి వెళ్ళలేకున్నా కొడకంచికి వెళ్ళాలనే నానుడి ఉంది. వాస్తవానికి కంచి తర్వాత ఇక్కడే మనకి బంగారు వెండి పల్లులు కనిపిస్తాయి. అలా ఉండటంతో కడకంచిగా అప్పట్లో ఈ గ్రామం విరాజిల్లుతూ ఉండేది. రాను రాను తర్వాతి కాలంలో కడకంచి కాస్త కొడకంచిగా మారింది. ఈ దేవాలయంలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి బాగా జరుగుతాయి. కాకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏవైనా ఇట్లా కమర్షియల్గా తీసే వాటికైతే మనీ పే చేయాల్సి వస్తుంది దేవాలయం వాళ్ళకి. తెలంగాణలోని అతి పురాతనమైన వైష్ణవ క్షేత్రం ఇది. ఇక్కడ మూవీస్ కూడా బాగా షూటింగ్ జరుగుతాయి. ఈ దేవాలయానికి మెయిన్ ఎంట్రీ ఇదే. ఎంత బాగుందో చూడండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈ టెంపుల్ ఏరియా మొత్తం. మేమైతే గింబల్ తీసుకొచ్చాం, కొత్తగా తీసుకున్నాం అనమాట అది. మళ్ళీ సోనీ A7M4 కెమెరా, డ్రోన్ షూట్ చేద్దామని డ్రోన్ ఇవన్నీ తీసుకుని వచ్చాము. కానీ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతుంటే ఇంకా మాకు అవ్వలేదు చేయడము. ఈరోజు 1 మార్చ్ 2026 మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము కొడకంచికి. అయితే ఈరోజు ఇక్కడ 5 to 6 ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి. చూడండి, ఎక్కడ చూసినా క్రౌడెడ్ ఉన్నారు. ఇదిగోండి, ఇది ఒక జంట, మళ్ళీ వెనకాల కూడా ఇంకొక జంట ఉన్నారు, పైన ఒక జంట ఉన్నారు, కొలం దగ్గర అయితే ఒక 3 జంటలు ఉన్నాయి. ఇట్లా మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్సే జరుగుతున్నాయి ఇక్కడ అంతా. ఎవరు చూసినా కెమెరా మ్యాన్సే ఇక్కడ అంతా. అన్ని షూట్సే జరుగుతున్నాయి. ఫుల్ అంతా క్రౌడెడ్గా ఉంది ఈ ఏరియా మొత్తం ఈరోజు. వీకెండ్స్లో కన్నా కూడా వీక్ డేస్లో వస్తే బాగుంటుంది అనిపించింది. ఆ టైంలో అయితే ఎవరు ఉండరట ఇక్కడ. కాబట్టి ఎవరైనా ప్లాన్ చేసుకోగలిగితే వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి. క్రౌడ్ అనేది ఉండదు. చాలా హ్యాపీగా ప్లెజెంట్గా ఉంటుంది అట్మాస్ఫియర్ మొత్తం. ఇక్కడ యాంబియన్స్ ఒక దేవాలయానికి వచ్చినప్పుడు ఆ కామ్నెస్ ఇవన్నీ చాలా బాగుంటుంది. మీకు నేచర్కి చాలా దగ్గరగా ఉంటారు ఇక్కడ. ఇందాక మేము పైకి వచ్చినప్పుడు ఫుల్ టెంపుల్ అంతా క్రౌడెడ్గా ఉంది. ఒక ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వచ్చారు ఇక్కడికి, అందుకే మేము వెళ్ళలేదు అప్పుడు. ఇప్పుడు చూడండి, కొంచెం ఖాళీ అయిపోయింది. అందుకే ఇప్పుడు మేము దర్శనానికి అయితే వచ్చాము. మాతో వచ్చిన వాళ్ళందరూ కొలం దగ్గర కూర్చున్నారు. వాళ్ళు ఏదో ఫోటోషూట్ చేస్తున్నారు. అదిగోండి, ఎదురుకుండా ఉన్నదే గర్భాలయం, ఆది నారాయణ స్వామి దేవాలయం. ఆ స్వామివారికి గర్భాలయానికి ముందుకు రాగానే మనకి వెండి బల్లి, బంగారు బల్లి ఉంటుంది. లోపలికైతే మనకి కెమెరా అలౌ చేయట్లేదు ప్రజెంట్ అయితే, ఎందుకంటే క్రౌడెడ్ ఉండడం వలన. ఇదిగోండి, ఆయనే స్వామివారు. మా యాత్ర అంటే కొడకంచి ఆదినారాయణ స్వామి దేవాలయం యాత్ర అయితే ఇలా ముగిసింది. మేము ఈరోజు స్వామివారిని దర్శనం అయితే మాకు బాగానే జరిగింది. ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి అయితే సుమారుగా మనకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా ఇంటి నుంచి అయితే సుమారుగా మాకు 33 కిలోమీటర్లు. మేము ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్తే మా ఇంటి నుంచి మాకు సుమారుగా ఒక 40 మినిట్స్ డ్రైవ్ పడుతుంది ఈ దేవాలయం చేరుకోవడానికి. అదిగోండి, ఎదురుకుండా చూస్తుంటే మనకి ప్రీ వెడ్డింగ్ షూట్. ఈ కొలం దగ్గర అయితే ఆల్మోస్ట్ 3 or 4 పేర్స్ ఉన్నారు. అక్కడ అంతా కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్ నడుస్తున్నాయి. ఈ దేవాలయానికి ఇంకొక అందమైన ప్రదేశం ఉంది అని చెప్పాను కదా, అది ఈ కొలను టెంపుల్ పుష్కరిణి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి అమ్మపల్లిలో ఎట్లా ఉంటుందో, మనకి అమ్మపల్లి దేవాలయం షూటింగ్స్కి ఇస్తూ ఉంటారు. అక్కడ కొలను దగ్గర చాలా షూటింగ్స్ జరిగాయి. సేమ్ ఆ కొలను లాగానే ఇక్కడ కూడా అందంగా ఉంటుంది ఈ కొలను కూడా. మా సంతోష్ అయితే పాపం ఫుల్ హెవీ బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. కాకపోతే నా పోరు పడలేక ఈ వీకెండ్స్లో ఎక్కడో ఒకటి తిరుగుతుంటాడు. కానీ చాలా బిజీగా ఉన్నాడు. ఈ ఆలయాన్ని తెలంగాణ కంచిగా పిలుస్తారు. అందుకే చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ దేవాలయానికి. చూడండి, చుట్టూరా పంట పొలాలు. ఇటువైపు వెళ్తే మనకి ఇదంతా ఒక నది అని చెప్పలేం, కానీ ఒక వాటర్ సోర్స్ అయితే ఉంది ఇక్కడ. పిట్టలు కూడా చాలా ఉన్నాయి. ఈ దేవాలయానికి ఇంకొక ప్రత్యేకత, ఇక్కడ రథం, అది 100 ఏళ్లకి పూర్వం చేయించిన రథం. ముక్కోటి ఏకాదశి ఇలాంటి పర్వదినాల్లో ఈ దేవాలయం కిక్కెరిసి ఉంటుంది. స్వామివారికి రథోత్సవం జరుగుతుంది. ఆ సమయంలో ఊరు మొత్తం ఊరేగిస్తారు స్వామివారిని రథంలో. ఇప్పుడైతే మేము ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం. చీకటి కూడా పడిపోయింది. ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. టెంపుల్ కూడా క్లోజ్ చేసేసారు. ఎవరైనా ఈ దేవాలయంకి రావాలి అనుకున్న వాళ్ళు పటాన్చెరు చేరుకుని అక్కడి నుంచి 16 కిలోమీటర్ల దూరంలోనే ఈ కొడకంచి గ్రామం ఉంటుంది. మీకు బస్ ఫెసిలిటీ ఉంది కొడకంచి గ్రామం వరకు. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఇలా పురాతనమైన దేవాలయాలకి వెళ్ళడానికి ఇష్టపడతాం. వెళ్ళినప్పుడల్లా మీకు వీడియోస్ చేసి నేను మీకు అందిస్తూ ఉంటాను.